వచ్చిన యూదులు ఏడ్చుతూ యేసు చూసి ఆత్మలో కలవరపడి మూలుగుతూ. ఎందుకు ఆత్మలో కలవరపడ్డాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పిన దేవుడు ఇక్కడ ఆయన మూలిగినట్లుగా మనం చూస్తున్నాం. యూదులు ఏడ్చుతూ యేసు చూసి ఆత్మలో కలవరపడి అన్నాడు. కనుక మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం. అయితే కలవరపడవద్దన్న చెప్పిన దేవుడే ఇక్కడ కలవరపడ్డట్టుగా మనం చూస్తుంటాం. ఏమిటి కలవరం అంటే, మనం ఇంకా సరైన మారు మనసు పొందలేదని మన గురించి ఆయన ఎప్పుడు కలవరపడుతూనే ఉంటాడు అన్నమాట. మనం బాగుపడే వరకు కలవరపడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం రక్షణ మారు మనసు పొందుతామో అప్పుడు ఆయన కలవరం అనేది ఆయనకు ఉండదు అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే మూలుగుచ్చు అని ఉంది. చూడండి వాక్యము, ఆత్మలో కలవరపడ్డాడు, రెండవది మూలిగినట్లుగా మనం ఉన్నాం చూస్తున్నాం. అయితే కీర్తనలో 6:6లో కూడా చూద్దాం ఆ మాటని. కీర్తనలో 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుతూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు వీస్తూ నా పరుగు తేవ చేస్తున్నాను, కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోతున్నది అన్నాడు. కనుక ఆయన ఎందుకు మూలిగినాడంటే, దావీదు చేసిన పాపం కొరకు, అయ్యో నేను ఇటువంటి పాపం చేసినాని ఆయన ఏడుస్తూ ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో మూలిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మూలిగింది ఎందుకంటే ప్రభువు మన కోసం అన్నమాట. మనం ఎప్పుడైతే రక్షణ పొందాలని, మనం మారుమనసు పొందాలని మన కొరకు ఆయన మూలిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం పాపం నుంచి రక్షించేకి మూలిగినాడు. అయితే దావీదు చేసిన పాపం కొరకు ఆయన మూలిగినాడు అన్నమాట. అయితే అన్నమాట ఇంకా మనం చూసినట్లయితే 32వ వచనం. ఆయన చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఎడలా నా సోదరుడు కావకుండును అనేను. కనుక ఆ పాదముల మీద ఆ పద్ధతిలో మనం చూసుకుంటున్నాం. అయితే 35వ వచనం చూస్తే, 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచిన చాలు. కనుక కన్నీళ్లు విడడానికి కారణమే, ఎందుకంటే ఆయన్ని కొట్టినప్పుడు కన్నీరు రాలేదు, ఆయన గడ్డమును పీకినప్పుడు కన్నీరు కార్చలేదు, కొరడాలతో కొట్టినప్పుడు కన్నీరు కార్చలేదు, పక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఆయన కన్నీరు కార్చలా. ఇక్కడ రాజు సమాజ్ దగ్గర ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు 40 మంది భక్తులు రాసినారు. అయితే ఆ వాక్యం మటుకు చిన్నదన్నమాట. ఎందుకు కన్నీరు విడిచింది? లాజరేమన్నా బంధువా, రక్త సంబంధ, లేకపోతే ఆయనతో పుట్టినవాడా? ఎందుకు కన్నీరు విడిచినాడంటే, మార్త మరియు ఇద్దరు రక్షణ పొందినారు. అయితే 8 సార్లు బేతైన గ్రామాన్ని దర్శించినట్టుగా ఉంది, కానీ మరి ప్రభువు వచ్చేది చూసి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు ప్రభువుని చూసినట్టుగా లేదు, ప్రభువును చూసే ఇష్టం లేదు ఆయనకి. ఒకవేళ ప్రభు వస్తున్నాడంటే ఊరు బయట నుంచే వెళ్ళిపోయేవాడు అనమాట. మార్త మరియు ఇద్దరు రక్షణ పొందినారు. ఆ కుటుంబంలో లాజరు ఒక్కడే మిగిలిపోయినాడు. కనుక లాజరు ఈయన చూసే ఇష్టపడలేదు, ఈయన వచ్చేది చూసి తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ఈయన వచ్చేది చూసి తప్పించుకొని పోవచ్చు, కానీ అయితే మరణాన్ని తప్పించుకొని పోలేడు, మరణాన్ని ఎవరు తప్పించుకోలేడు కదా. అందుకని వీళ్ళిద్దరు రక్షణ పొందినారు, ఈయన రక్షణ పొందలేదే. నేను ఎన్నోసార్లు ఈ పేద
అయితే నన్ను చూసే ఇష్టపడలేదు కదా లాజరు, ఇప్పుడు చనిపోయింది కదా, ఇప్పుడు నరకానికి పోతాడు కదా. ఆ నరకంలో ఆ వేదన, ఆ బాధ తట్టుకోలేదని చెప్పి ఆ నరకాన్ని చూసి ఆయన ఏడ్చినాడు, నరకాన్ని తలుసుకొని ఏడ్చినాడు. అందుకని ఆయన రాత్రి మళ్ళా బయటికి రమ్మని పిలిచినాడు. కనుక లాజరు ఎప్పుడైతే బయటకు వచ్చినాడో ఆయన కూడా కూర్చున్నట్టు మనకు ఉపచారం చేసిన ఆయన కూడా కూర్చున్న వాడిలో ఒకడు. అంటే ఒకసారి 2 సార్లు జన్మిస్తే ఒకే, అంటే 2 సార్లు జన్మించకపోతే మనకి నరకం తప్పదన్నమాట. అందుకని నికోదేముతో కూడా ఏమనంటే ఒక కొత్తగా జన్మించితే కానీ అతని దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని నిశ్చయముగా చెప్తున్నానని యోహాను సువార్త 3:3 మనం చూస్తాం. కనుక కొత్తగా జన్మించితే కానీ, కనుక ఆ జన్మం లేకుండా నేను కూడా 33 సంవత్సరములు జీవించాను. అయితే ఎప్పుడైతే ప్రభువుని నేను తెలుసుకున్నానో, దేవుని వాక్యం చేత ఎప్పుడైతే పట్టబడ్డానో, అప్పటి నుంచి నాకు ఈ ఒక వాక్యము దుంపి తేనె దారాల కంటే మధురమైనదని దావీదు చెప్పినాడు. ఆ విధంగా తేనె కంటే తీయగా ఉంటుందన్నమాట. దేని మీద ఇష్టం ఉండదు, దేవుని వాక్యం మీదే ఇష్టం ఉంటుంది అన్నమాట. అన్ని ఇష్టాలు పోతే లోకంలో ఉన్న ఇష్టాలన్నీ అప్పుడు వస్తుంది అనమాట. ఆ ఇష్టాలన్నీ మనలో ఉన్నప్పుడు మనకి ఇష్టం ఉండదు. బైబిల్ చదవాలంటే తలనొప్పి, బైబిల్ పట్టు కావాలంటే చిరాకు, బైబిల్ మనం పడతాం. అన్నీ పోవాలన్నమాట. మనలో ఉన్న పిచ్చి అంటే ఏమేమి అలవాట్లు ఉంటాయో అన్నీ పోతేనే ఈ యొక్క పిచ్చి దొరికి. ఎందుకంటే రక్షించబడిన కొత్తలో చాలా నేను అన్నం తిని అమ్మటే కూడా బైబిల్ పట్టుకుంటే మా అన్న కొడుకు ఏమంటుందంటే, ఏం చిన్నాయన ఇప్పుడే అన్నం తిన్నావు, చేయి కూడా ఆడలేదు, అంతలేదు బైబిల్ పట్టుకున్నావు, నీకు పిచ్చి పట్టినట్ట, పిచ్చి పడుతుందేమో అన్నాడు. ఒకవేళ పిచ్చి పట్టినా కానీ మంచి పిచ్చే కదా బైబిల్ చదివేది. అన్ని పిచ్చిలు పోయినాయి కనుక ఇది మంచి పిచ్చే. నాకు నవ్వు వచ్చింది వాడు అట్లా అంటే. ఏమి రాపా, ఒకసారి కోర్టుకు వచ్చి సింగరాయకొండ నుంచి ఒంగోలు నుంచి, అంటే సింగరాయకొండకు వచ్చి ఒంగోలు పోయి ఇక్కడ ఆగదాడు ట్రైన్, సూపర్ ఫాస్ట్. ఒంగోలు పోయి ఒంగోలు ఎక్కినండి చెన్నై దాకా బాత్రూమ్ పోలే, టీ తాగలేదు. 5 అవర్స్ జర్నీ, 5 గంటలు బైబిల్ చదువుతూనే ఉంది. కనుక ఏమంటే ఎంత చదివినా కానీ మనకి బోరు కొట్టదు, ఇసుక ఉంటుంది అన్నమాట. ఎవరికి రక్షణ పొందితేనే, లేకపోతే ఇసుక అనమాట. ఒక వాక్యము 2 వాక్యాలు చదివాడ పడేస్తామన్నమాట. అది కాదు. కానీ దేవుడు మనం ప్రేమించిన విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే మరలా చదవండి ఆ వాక్యము. ఆయన పాదముల మీద పడి 32 ఆయన చూసి ఆయన పాదముల మీద పడి చాలు, ఆయన పాదముల మీద పడి. లూకాసు వార్త 7:38 చూద్దాం. లూకాసు వార్త 7:38 వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసిన. ఎన్ని మాటలు ఉన్నాయంటే 8 మాటలు ఉన్నాయి. వెనక తట్టు నిలబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పోసి పాదాలు ముద్దు పెట్టుకొనేను. 8 మాటలు ఉన్నాయి ఆ ఒక్క వాక్యములో, ఒక సెంటెన్స్లో. అయితే ఎందుకు వెనకపోయింది? ఎవరైనా మనతో మాట్లాడాలంటే ముందుకు వచ్చి మాట్లాడు అంటాం.
ఎందుకు పోయిందని ఆలోచన ఎక్కువ చేస్తాను అన్నమాట. నేను వాక్యం మీద వాక్య ధ్యానం అనేది వరకు బైబిల్ చదివితే చాలు. ఒక అధ్యాయం చదివినా నిదానంగా చాలా పర్ఫెక్ట్గా మనం బాగా చదివితేనే దేవుడు మనతో మాట్లాడాడు. ఎందుకు పోయింది ఈమె వెనక్కి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు వాక్యం చూపించినాడు. చూడండి, నిర్గమకాండం 33:20. 33:20. మరియు ఆయన నా ముఖము నువ్వు చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడలను. మరి యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుతుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నేను కప్పేదను. నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వ చూసిదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పినాడు. కనుక వెనక పార్శ్వము చూడమన్నాడు. కనుక అందుకనే ఈమె వెనక తట్టు పోయిందన్నమాట. వెనక తట్టు పోయి కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి పాదాలు ముద్దు పెట్టుకొనెను. కనుక ఇంకా మనం చూసినట్లయితే 34-35 నిర్గమకాండం 34-35. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూసిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. కనుక ఎప్పుడైతే ప్రభు యొక్క వీపును చూసినాడు మోషే, ఆ వీపు మీద ఉన్న వెలుగు మోషే ముఖం మీద పడింది. పడిన తర్వాత 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయినారన్నమాట. అంత ప్రకాశమైన దేవుడు, అటువంటి ప్రకాశమైన దేవుడు. మనం అదే మాట మనం చూస్తే 2 కొరింథీ 3 కూడా 3:12 కూడా చూస్తాం. 2 కొరింథీ 3:12. అగ్గిపోతున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు తేర చూడుకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. కనుక ఆ ముసుగులో నుంచి కూడా వెలుగు వస్తుంది దేవుడికి, ఇశ్రాయేలు ప్రజలకి. ముసుగు వేసుకున్నా కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. అంత ప్రకాశమైన దేవుడు. ఎందుకంటే సూర్య చంద్రుడిని ఆకాశ నక్షత్రములను తయారు చేసిన వాడు. సూర్యుని ఒక క్షణము మనం చూడలేము, మధ్యాహ్నం అంత చూడలేము, కళ్ళు ఏగిపోతాయి అన్నమాట. అయితే సూర్యుని తయారు చేసిన దేవుడు సూర్యుని కంటే ఎన్నో కోట్లు రెట్లు వెలుగైన దేవుడు. అటువంటి వెలుగైన దేవుడు మనందరితో మాట్లాడాలంటే ఆయన మనిషి అయిపోవాలి. అందుకని మనం ఫిలిప్పీలో మనం చూస్తే ఆయన ఆకారం వల్ల మనుషుడిగా కనబడి, అనగా మరణం పొందినందుగా విధేయత చెప్పిన వాడై తను తగ్గించుకునేనాడు. కనుక ఆకారం మనిషి ఆకారంలో వచ్చింది. మనుషులతో మాట్లాడాలంటే మనిషి ఆకారం రావాలి. చూడండి ఆ మాటని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ
మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. చాలు. కనుక ఆయన రిక్తుడు అనే మాట నేను రక్షించబడిన కొత్తలు నాకు అర్థం కాదన్నమాట. రిక్తుడు అంటే వస్త్రాలు కూడా లేనివాడు. ఆయన సిలువ వేసేటప్పుడు ఆయన బట్టలు పంచుకున్నాడు అన్నమాట. ఆయన వస్త్రాలు కూడా తీసుకున్నాడు. మన కొరకు ఎన్ని కష్టాలు పడ్డాయి. నా హృదయంలో బాణములాగా దూసుకుపోయినాయి అన్నమాట ఆ మాటలన్నీ కూడా. అందుకనే నా బంధువులు చచ్చిపోతే నాకు ఏడుపు రాదు, మా రక్త సంబంధులు చచ్చిపోతే నాకు ఏడుపు రాదు, నేను ఎప్పుడు చనిపోయిన ఆడవును. అయితే దేవుడు నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఆ యొక్క మాట తలుచుకుంటే నా హృదయం నీరైపోదు. అంత భయంకరమైన పాపంలో జీవించిన నన్ను ప్రేమించినాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. 33 వయసులో నేను రక్షణ పొందాను. 33 వయసులో ప్రభు యొక్క పరిస్థితి ఆగిపోయింది. నేను చిన్నప్పుడు కనిగిరిలో నేను చదువుకునేటప్పుడు నాకు 12-13 వయసు ఉంటుంది. నాకు ట్యాక్స్ పత్రికలు పంచుతారు కదా మన క్రైస్తవులు. ఆ క్రైస్తవులు పత్రికలు పంచితే ఒక పత్రిక నాకు ఇచ్చినాడు. అది ఎంత చదివినా కానీ నాకు అర్థం కాదు. దాన్ని ఏం చేసినంటే నవ్విలి మింగేసినాడు. ఆ ట్రాక్స్ని నవ్విలి మింగిన, గులిగా నవ్విలి మింగిన. అయితే నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్లో ఆ వాక్యాలు నాకు చూపిస్తూ వచ్చినట్టు దేవుడు. యేసుకేయ గ్రంథము 3:2. యేసుకేయ 3:2. నేను నోరు తెరువుగా ఆ గ్రంథం నాకు వినిపించండి. ఇంకా నరపుత్రుడా, నేను ఇచ్చిన గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనము నాకు సెలవయ్యగా నేను దాన్ని భక్షించి నా నోటికి తేలి వలె మధురముగా ఉండేది. కనుక ఎప్పుడు అన్నమే తినకూడదు. ఇది తినడం అంటే ఏంటంటే చదవాల. ఏదో నాకు తెలియదు, నేను తిన్నాను ట్రాక్స్. మీరు రోజుకు ఒక కాయ తెచ్చించుకొని తినేది. జాగ్రత్త, చదవాల. ఇప్పుడు మనం ఇరిమియాలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయం 16 వచ్చింది. ఇరిమియా గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. 15-16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని కనుక నీ మాటలు నాకు దొరకగా భుజించి తినంటాడు. తర్వాత ప్రకటన 10:9. ప్రకటన 2వ అధ్యాయం 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకు ఇమ్మని అడుగుగా ఆయన తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేరును, నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని. అదనమాట. నేను ఎప్పుడైతే 12 వయసులో 13 సంవత్సరాల వయసులో ఆ ట్రాక్స్ నేను తిన్నానో 33 వయసుకి
అంటే 20 ఏళ్ళ తర్వాత అదే ట్యాక్స్ దేవుడు నా కోసం పంపినాడు వేరే వాళ్ళ ద్వారా. ఆ ట్యాక్స్ ద్వారా నేను రక్షణ పొందిన. ఎస్ఐ గ్రంథము 53:5 ద్వారా దేవుడు క్లియర్గా నాతో మాట్లాడినాడు. దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు అనేది మీకు కొన్ని వాక్యాల ద్వారా చూపించాలని ఆశపడుతున్నా. చూడండి, ఇప్పుడు ఆ వాక్యము క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములు బట్టి నలుగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ మాట దేవుడు నాతో మాట్లాడినాడు. నువ్వు తప్పు చేసినావు, నువ్వు కందుకూరులో నువ్వు బంగారు తీసుకుపోయినావు, 10 తులాలు బంగారు, నిన్ను పోలీసులు పట్టుకొని నిన్ను కొట్టినారు, నువ్వు తప్పు చేసినావు కనుక నిన్ను కొట్టినారు. అయితే నేను ఏ తప్పు చేయలేదు, నీ పాపముల కొరకు నేను గాయపరచబడ్డాను. ఇంకా నువ్వు పాపములోనే జీవిస్తావా, నా తట్టు తిరగవా అని నాతో మాట్లాడినాడు. ఏది చూపించి మాట్లాడినట్టు కొనిదినాడు. అప్పుడే పశ్చాత్తాపంతో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, బాధతో దేవుని అంగీకరించిన వాళ్ళు చెప్తే నేను రక్షణ పొందల. ఎంతోమంది వచ్చిండ్రు మా ఇంటికి పాస్టర్లు, అయితే ఎవరిని లెక్క చేయను. భలే దమ్మ పొగుడు కలిగిన వాడిని, ఎవరిని లెక్క చేయను. అయినా కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆ యొక్క ట్యాక్స్ నా దగ్గరికి రాబట్టి నేను రక్షణ పొంది ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుంది. అయితే సహోదరుడు మరి మోస అన్నమ్మ నాకు అప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే నేను సింగరాయకొండకు వస్తున్నాను కనుక ఆ దేవదాస్ అని మిలిటరీ ఎక్స్ సర్వీస్ ఆయన ద్వారా వీళ్ళు పరిచయమైనారు. తర్వాత ఏఆర్ఎస్ఐ అని మంగళగిరిలో ఉన్నాడు, ఆయన పోలీస్ ఎస్ఐ, ఆయన ద్వారా నాకు వీళ్ళు పరిచయమైనారు. 2015లో మా బామ్మకి కరేడ్లో ఉన్నాడు, అక్కడికి వచ్చి ఆ తర్వాత చిన్న పాప మోస చిన్న కూతురు భర్త అది 2 వీలర్ తీసుకొని నేను మా భార్య ఇక్కడికి వచ్చి పోయామన్నమాట. ఆ పెట్రోల్ వేసుకొని వచ్చి ఏదో చూసి బ్రేక్ చేసుకొని అవును పోయినాం. 10 సంవత్సరాల తర్వాత మరలా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. కనుక ఎంతో కష్టపడ్డాడు సహోదరుడు, ఎంతో దీన మనసు, ఎంతో దయా జాలి గల మనసు ఉంది కనుక ఈ ప్రాంతంలో చర్చి కట్టగలిగి ఎంతమందిని దేవుని వద్దకు నడిపిస్తున్నాడు. ఎంత మనం సంపాదించినా కానీ మనం ఏమి తీసుకొని పోలేదు. అందుకని ఆత్మల కొరకు కష్టపడాలి, ఆత్మల కొరకు మనం ఖర్చు పెట్టాలి, ఆత్మల కొరకు మనం అన్నీ చేయాలి. ఎందుకంటే పరలోకంలో మీరు ధనం కూర్చుకోలేగా మనం ఇక్కడ ఖర్చు పెడితేనే అక్కడ మనం వాళ్ళకి ఇచ్చేది. అందుకని మనం ఎంతైనా ఖర్చు పెట్టి అనేక మందిని నడిపించాలి. ఆ రక్షణ మార్గం ఎటువంటిదో తెలియదు మా కుటుంబంలో. నేను రక్షణ పొందినాక తర్వాత మా అక్క, మా అక్క కొడుకు, నా తమ్ముడు కొడుకు, నా భార్య అన్న, తర్వాత నా భార్య బామర్ది, తర్వాత మా అక్క కొడుకు అందరూ రక్షణ చేస్తున్నారు. అందుకని పౌలు అంటాడు, ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకోలేము మనం. కనుక పాదముల యొక్క పడి ఉంటుంది అన్నమాట ఇప్పుడు. అందుకనే స్త్రీ ద్వారా లోకంలో పాపం వచ్చింది, స్త్రీ ద్వారా రక్షణ వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆయన్ని ఈ డొక్కలో పొడిచినారనమాట బల్యంతో. ఎందుకు డొక్కలో పొడిపిస్తున్నాడంటే స్త్రీని అక్కడి నుంచి తీసింది. ఒక పక్క ఎముకల్లో ఒక ఎముకను తీసి ఆ మాంసంగా తీసుకొని దాన్ని స్త్రీనిగా నిర్మించినారు. అందుకని స్త్రీలు ఎక్కడైనా ఎక్కువ మంది ఉంటారు.
స్త్రీలు మంచి స్వభావం కలిగి ఉంటారు, దేవుని పట్ల ఆశ కలిగి ఉంటారు. మీరు మాత్రమే ఆశ కలిగి ఉంటే సరిపోదు, మీ భర్తను కూడా ప్రేమించాలి. మీ భర్తలో ఎటువంటి తాగుబోతైనా, ఎటువంటి పనికిరానుడైనా ఆయన ప్రేమించి ఆయన్ని తీసుకొని రావాలి. ఒకసారి పంజాబ్కి భక్తంగా